నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం అఖండ 2. తొలి భాగం అఖండ సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బడ్జెట్ డబుల్, ట్రిపుల్ స్థాయిలో పెరిగిందని, దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అవుతోందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ భారీ బడ్జెట్లో 80 నుండి 90% మొత్తాన్ని సినిమా విడుదల కాకముందే నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. అఖండ 2 సినిమాకు సంబంధించిన ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్టు సమాచారం. ఈ హక్కులు ఏకంగా 145 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఓటీటీ రైట్స్ సుమారు 85 కోట్లు, శాటిలైట్ రైట్స్ సుమారు 60 కోట్లు, మొత్తం 145 కోట్లు. ఇక ఈ అంచనా నిజమైతే దాదాపుగా సినిమా బడ్జెట్ ను ఈ హక్కుల ద్వారానే మేకర్స్ రాబట్టినట్లవుతోంది. థియేట్రికల్ హక్కులతో లాభమే, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇంత భారీ మొత్తాన్ని రికవరీ చేయటం వల్ల అఖండ 2 థియేట్రికల్ రైట్స్ తో వచ్చే మొత్తం నికర లాభంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. బాలకృష్ణ కెరీర్ లో ఇప్పటి వరకు 100 కోట్ల బిజినెస్ లేదా వసూలు సాధించిన సినిమా లేదు. అయితే అఖండ 2 బిజినెస్ 120 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాతో బాలకృష్ణ ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరతాడా లేదా అనేది థియేట్రికల్ హక్కుల అమ్మకాలు, వసూళ్లపై ఆధారపడి ఉంటుంది. అఖండ 2 థియేట్రికల్ రైట్స్ ఎంత మొత్తానికి అమ్ముడయ్యాయనే వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.